100% అధికారంలోకి వస్తున్నాం. గతంలో జగన్ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమే. ఏపీని నాశనం చేశారు, భయానక వాతావరణం తెచ్చారు, వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అతను సైకో అంటే నమ్మలేదు, ఇప్పుడు అంతా అంటున్నారు. జైల్లో నాకు మంచం లేదు, కమోడ్ లేదు, స్నానానికి చన్నీళ్ళే. నన్ను చంపాలనుకున్నాడు, విషప్రయోగం చేస్తారనుకున్నా. ఏది జరిగితే అది జరుగుతుందని మనోధైర్యంతో ఉన్నాను. ప్రజలు నా కోసం పోరాడారు, ఇంత ఆదరణ ఎవరికి దక్కదు. ఊపిరినంత వరకు తెలుగు ప్రజలు ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే నా అభిలాష. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ విత్ ఆర్కేలో చంద్రబాబు అంటూ ఒక వార్త. ఇక్కడ ఒక అనాలిసిస్, చాలా విచిత్రమైన అనాలిసిస్. ఏపీలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు ఒకటి పక్కన పెడితే, అక్కడ గెలవడం వల్ల ఎవరు గెలవడం వల్ల మన తెలంగాణకు నష్టమో లాభమో మీకు చాలా స్పష్టంగా చెప్తా. ఇది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు కూడా. కానీ తెలంగాణ బెనిఫిట్స్ అంటే తెలంగాణ యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ అవసరాల దృష్ట్యా కావచ్చు, తెలంగాణ సంబంధించిన దాంట్లో ఈరోజు ఒక అనాలిసిస్ చాలా స్పష్టంగా మీకు చెప్తాం మిత్రులారా. ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం జరిగింది. ఇక ఇది అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు. ఇది మొన్న తిట్టిడు కదా, తిట్టినా కానీ అది వాస్తవం, అది బయటకు చెప్తారు కావచ్చు కానీ వాస్తవం. ఇక ఇది ఎలక్షన్స్ టైం కదా, చాలా ఇదవుతుంది. అది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉంది. గతంలో టీడీపీ ఉండే, 2014లో టీడీపీ ఉండే. అప్పుడు రాజధాని నిర్మాణం కట్టడం ద్వారా కొన్ని పెట్టుబడులు తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోవడం జరిగింది, అమరావతికి. ఎందుకంటే అవునన్నా కాదన్నా కార్పొరేట్ వర్గాలు కానీ, కార్పొరేట్ శక్తులు కానీ, బలమైనటువంటి అధిక సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కమ్మలు ఎక్కువ ఉంటారు ఫస్ట్. సో ఆ కమ్మలు తమ యొక్క రాజధాని డెవలప్మెంట్ దృష్ట్యా హైదరాబాద్లో ఉన్నటువంటి పెట్టుబడులు అంతా కూడా ఈరోజు ఏపీకి కొన్ని పోవడం జరిగింది. 2014-15 సమయంలో కొన్ని పోవడం జరిగింది వాస్తవంగా. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు 30,000 ఎకరాల భూములను ఈరోజు ప్రొక్యూర్ చేసిండు. సో దాంతో చాలా పెద్ద ఎత్తున కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైన వచ్చారు. అనేక రకాల భూములను ఈరోజు 10 లక్షలు ఉన్నటువంటి భూములను 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు పెట్టి కూడా ఎవరైతే ఈ వర్గాలు ఏవైతున్నాయో ఆధిపత్య వర్గాలు అక్కడ కొన్నాయి వాస్తవంగా. సో ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కమ్మలకు సంబంధించినటువంటి ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యాన్ని గండిగొట్టాలంటే ఈ అమరావతి అనే కోణాన్ని తీసేస్తే కనుక, అమరావతి అనే క్యాపిటల్ సిటీగా తీసేస్తే కమ్మలకు సంబంధించినటువంటి ఆర్థిక సామ్రాజ్యాన్ని మనం అంతా కూడా కొల్లగొట్టవచ్చు అనేటువంటి ఒక దాంతో ఇమీడియట్గా అమరావతిని ఈరోజు క్యాపిటల్ క్యాన్సిల్ చేసిండు వాస్తవంగా. చేయడంతో మళ్ళీ ఇక్కడ పాపం ఈడ నష్టాలు వచ్చినాయి వాళ్ళు వాస్తవంగా. సో ఇమీడియట్గా ఏం చేసారు, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టడం ప్లాన్ చేశారు. ఇదంతా 2019 నుంచి 2024-23 వరకు కూడా ఇదే విధమైనటువంటి సినారియో కొనసాగింది. అందుకే హైదరాబాద్ అనేది ఈరోజు గ్లోబల్ సిటీగా అంత పెద్ద ఎత్తున డెవలప్ అయింది. ముఖ్యంగా కేటీఆర్ ఈ పెట్టుబడులందరినీ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళ కనుసన్నల్లో వీళ్ళ సంకల్ నాకుతూ ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేసి తను స్వప్రయోజనం పొందుకుంటూ వాళ్ళకు కూడా ప్రయోజనాలు కల్పించిండు కేటీఆర్. ఇంతవరకు ఈ పెట్టుబడుల విషయంలో ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ క్యాపిటల్ సిటీ అంటూ కొత్త డ్రామా ఏదో జరుగుతూ ఉంటుంది, మళ్ళీ పెట్టుబడులు రావు. సో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ సేమ్ ఇదే విధమైన సినారియో కొనసాగుతుంది. సో ఈ పెట్టుబడులన్నీ కూడా ఇదే విధంగా కొనసాగుతుంది తప్ప అటు ఇటు ఏం చేంజ్ ఉండదు వాస్తవంగా. సో ఒకవేళ టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి పెట్టుబడులు మళ్ళీ కొంత ఆంధ్రాకి తరలిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అమరావతిని పునరుద్ధరణ చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు ఎవరైతే ఉన్నాయో ఆ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే అక్కడ పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇది సినారియో. సో ఇప్పుడు అంటే ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. టీడీపీ వస్తే కనుక ఆంధ్రాకు బెనిఫిట్ అయితే లేదా, తెలంగాణకు కొంతమేర పెట్టుబడులు తగ్గి అటు ఆంధ్రాకు పోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సరే ఇప్పటికే హైదరాబాద్కు జరిగినటువంటి డెవలప్మెంట్ ఆల్రెడీ జరిగిపోయింది వాస్తవంగా. సో దీన్ని ఈ డెవలప్మెంట్ ఆపడం ఎవరి తరం కూడా కాదు. మనకు నష్టం అంటే ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమేర తగ్గేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి బాబు శిష్యుడే కాబట్టి కొంత వీళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ కూడా కొంత సహకరించేటువంటి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇది జరిగేటువంటి సినారియో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపైన
హైదరాబాద్ కానీ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు జరిగేటువంటి దాంట్లో కొంత అనాలిసిస్ మీకు చెప్పేటువంటి ప్రతి ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం. ఈ అనాలిసిస్ నాకు తెలిసి ఎవడు చెప్పున్నాడు ఇప్పటివరకు. ఈ అనాలిసిస్ ఎవడు ఇంత కుండబద్దలు ఎవడు చెప్పున్నాడు, ఇది మేము చెప్తాం వాస్తవంగా. సన్ రైజర్స్ విధ్వంసం, లక్నోపై భారీ విజయం. 9 ఓవర్లలో 120 కొట్టుడు ఏందన్నా. అవునవును. కోవిషీల్డ్ ఉపసంహరణ ప్రపంచవ్యాప్తంగా వెనక్కి తీసుకుంటున్నట్టు ఆస్ట్రాజెనిక్ ప్రకటన. ఇకపై ఉత్పత్తి చేయబోమని స్పష్టీకరణ. జరగాల్సినంత నష్టం జరిగిపోయిన తర్వాత తీసుకున్నారు. దానికి ముందుండాలి ఆ సోయి కదా. ప్రపంచం అంతా వెళ్ళిపోయిన తర్వాత గెలిస్తే ప్రమోషన్, ఓడితే డిమోషన్. మంత్రులు ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్ష. ఎలక్షన్ ఫలితాలపైనే వారి ఫ్యూచర్. ప్రచారానికి మిగిలింది 3 రోజులే. డిసైడింగ్ ఫ్యాక్టర్ గా లాస్ట్ రౌండ్ క్యాంపెయిన్. టఫ్ ఫైట్ సెగ్మెంట్లపైనే మెయిన్ ఫోకస్. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు చెమటోడుస్తున్నాయి. ఎల్లుండి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు సీరియస్ గా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇంటింటికి హాయ్ కాంగ్రెస్. 3 రోజుల పాటు ఫుల్ పబ్లిసిటీ. అనుబంధ సంఘాలని గ్రౌండ్ లోనే అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. రైట్. అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిండికేట్. బై ది ఫ్యామిలీ, ఫర్ ది ఫ్యామిలీ, ఆఫ్ ది ఫ్యామిలీ. ఇదే వాటి నినాదం. ఓటుకు నోటు కేసులో రేవంత్ పై బీఆర్ఎస్ చర్యలు తీసుకోలే. కాళేశ్వరం కరప్షన్ పైన ప్రభుత్వానిది అదే వైఖరి. ఆ 2 పార్టీలు హైదరాబాద్ను ఎంఐఎంకు లీజుకి ఇచ్చాయి. RRR కలెక్షన్లను దాటేసిన RR కలెక్షన్లు. 13న కాంగ్రెస్ బీఆర్ఎస్ పాపాల లెక్క తేల్చండి. వేములవాడ వరంగల్ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ చూస్తా ఉన్నాం. బీజేపీ మేడ్ ఇన్ ఇండియా, కాంగ్రెస్ మేడ్ ఇన్ ఇటలీ. ఇదైతే వాస్తవం. మోడీ 6 అడుగుల బుల్లెట్. దొంగల ముఠా నేత రాహుల్. ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోండి అంటున్నాం. కానీ ఇది నిజంగా ఎంత ఆనందం వేసిందన్న, ప్రధానమంత్రి ప్రస్తుత ప్రధానమంత్రి గెలుస్తారా ఓడిపోతారా సెకండరీ, అనవసరం మనకి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వేములాడు, తిరుపతి చాలాసార్లు పోయిండన్నా. నాకు ఈ విషయంలో ఆనందం వేసింది. మన రాష్ట్రంలో ఉన్న మన గుడికి వచ్చిండు, మన రాజన్న గుడికి వచ్చిండు మోడీ అనేటువంటిది. నేను ఏ తప్పు చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. అనుభవం, పనితీరు ఆధారంగానే ఎస్ఐబి చీఫ్ పోస్ట్ నాటి సీఎం సామాజిక వర్గానికి చెందినందుకే ఇచ్చారన్నది అవాస్తవం. చికిత్స కోసం అమెరికా వెళ్ళా, జూన్లో వస్తా. అరెస్టు వారెంట్ రద్దు చేయాలని నాంపల్లి కోర్టులో ప్రభాకర్ రావు మెమో. ఆయన తరఫు న్యాయవాది సురేందర్ రావు వాదనలు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలను ఆయన టార్గెట్ చేశారు పోలీసులు. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్లో పెట్టిన కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీసుకుపోయి అనొద్దు కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధాన సూత్రధారే ఈయనే. ఈ తెలంగాణలో అరాచక అక్రమ పాలన జరగడానికి కారణమే ఈయన వాస్తవంగా. సో ఈయనను వదిలితే ఇక మామూలుగా ఉండదు వాస్తవంగా. కోర్టుల మీద ఉన్నటువంటి అభిప్రాయం మొత్తం పోతుంది వాస్తవంగా. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పోలీసులు చేస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవి. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు మొదటిసారి తన వాదనను అధికారికంగా నాంపల్లి కోర్టుకు వినిపించారు. ప్రభాకర్ రావు అరెస్టు సంబంధించి బెంజగుట్ట పోలీసులు వేసిన పిటిషన్పై న్యాయవాది సురేందర్ రావు ప్రభాకర్ రావు తరపున మెమో దాఖలు చేశారు.